ప్రతికూలతలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే నాకెందుకు కష్టాలు వచ్చినాయి, దేవుడు ఎందుకు ఈ కష్టాలను అనుమతించాడు, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇదెందుకు జరగాలి అని కొంతమంది చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు వాళ్ళేదో దేవుని కొరకు మహాత్యాగం చేసినట్లు, దేవుడు వాళ్ళ కొరకు ఏమీ చెయ్యనట్లుగా భావించి మందిరాలకు వెళ్ళటం మానేస్తారు, ప్రార్థన చేయటం మానేస్తారు. అదేమంటే నేను చాలా అసంతృప్తిగా ఉన్నానండి అంటారు. వీరు సంతృప్తికరమైన భక్తిని జీవితంలో ఏనాడు ఎన్నడూ వాళ్ళల్లో చాలామంది జరిగించకపోయినా దేవుడేదో చెయ్యలేదు అనే స్థితిలో స్పందిస్తూ ఉంటారు. భక్తుడైన పౌలు మహా గొప్పవాడు కదా. మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు అంటే ఈ శరీరానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అయినా వాటిని పెద్దగా పట్టించుకోకుండాను దేవునికి అనుకూలమైన భక్తికే ప్రాధాన్యతనిచ్చాము. అంతేగాని అనవసరమైన సంగతుల చుట్టూ తిరిగి ఈ భౌతిక సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికే మేము ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ కాలక్షేపం చేయకుండాను దేవుని సేవకు సిద్ధం చేస్తున్నామని చెప్పాడు. మరలా తిరిగి మనం రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చివరి భాగాన్ని పరిశీలించినప్పుడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇలాంటి భక్తి మీకు యుక్తమైనది. అంతేగాని మనకు తోచిన భక్తి, మనకిష్టమైన భక్తి దేవునికి ఇష్టమవుతుందని భావించకుండాను దేవునికి అనుకూలమైన ఆధ్యాత్మిక జీవన విధానంతో, దేవుడు అనుగ్రహించిన చక్కని ఆలోచనతో దేవునికి ఆమోదయోగ్యమైన భక్తిని జరిగిస్తూ ముందుకు సాగినప్పుడు భౌతిక స్వస్థతలు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు.